ఈరోజు కర్కాటకం వారికి జరిగేది మీరు నమ్మలేరు. ఒక అనుకోని మార్పు జీవితం మొత్తం అలరిస్తుంది. ఇప్పుడు మనం కర్కాటకం రాశి గురించి తెలుసుకుందాం. నేటి తేదీ 1 డిసెంబర్. ముందుగా స్వాగతం మీకు తెలుగు జ్యోతిష్య వాణిలోకి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం తెలుసుకునే ప్రత్యేక ప్రదేశం ఇది. మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే రోజువారీ జ్యోతిష్య సూచనలతో మేము మీ ముందుకు వస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అయితే ఇప్పుడే చేయండి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. కర్కాటకం వారు ఈరోజు కెరీర్లో ఒక అపూర్వ అవకాశం మీకు ఎదురవుతుంది. ఇది మీరు ఊహించని కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యత కావచ్చు. కానీ మీ దశలు సాహసపూర్వకంగా ముందుకు సాగేందుకు ఇది ఒక పసుపు దశ సాధ్యం చేస్తుంది. ఉద్యోగుల్లో మీ ప్రతిభ చూస్తూ అధిపతులు దృష్టి పెడతారు. వ్యాపారంలో కొత్త సంబంధాలు, భాగస్వామ్యాలు మీ వృద్ధికి తనిఖీగా ఉంటాయి. జీఎస్లు లేదా ఆఫీస్ సమావేశాల్లో వ్యవహారాలు మీరు చక్కగా నడిపిస్తున్నారు. గతంలో చేసిన చిన్న చిన్న కష్టాలు, తపన ఈరోజు మీకు విజయాన్ని తీసుకురాగలవు. డబ్బు ఓ ఆర్థికం. పాత అప్పులు, ఆర్థిక ఆందోళనలలో ఈరోజు ముంగిట వెలుగు కనిపిస్తుంది. పని లేదా వ్యాపారంలో భారీ డీల్స్ ఉండవచ్చును. ధన ప్రవాహం బాగా ఉన్నదని అర్థం. ఖర్చులు కొని వస్తే దానికి ముందే ప్లాన్ చేయండి. అనవసర ఆదా చేయకుండా ఉండాలి. ఒక చిన్న పెట్టుబడి దీర్ఘకాలం ప్రయోజనాలు ఇవ్వగలదు. మీ ఆర్థిక మార్గదర్శకుడి మాటలు వినండి. అవి మీకు ముఖ్యమైన సూచనలు ఇస్తాయి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ మరియు కుటుంబ జీవితం విరామం లేకుండా ప్రేమతో నిండుతుంది. ప్రేయసి వ్యక్తితో ముఖ్యమైన మాటలు అంజేసుకోండి. అది మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. కుటుంబంలో చిన్న అన్యోన్యతలు వచ్చినా మీ సహనం అద్భుతమైన పరిష్కారం తీసుకురావచ్చు. పెద్దల ఆశీర్వాదాలు ఈరోజు మీకు కుదురుతాయి. ప్రత్యేకమైన సందర్భంలో హృదయం తాకే సంభాషణలు జరుగుతాయి. ఒక చిన్న అనుకుంటున్న అనుమానం పోగుసుకుని వెళ్ళిపోతుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట ఈరోజు పెరుగుతుంది. వీటికన్నా మీ శరీరానికి మంచి విశ్రాంతి ఇవ్వండి. చిన్న వ్యాయామాలు, యోగా జవాబివి. శాత్మవంతమైన ఆహారం తీసుకోండి. ఆనందంతో కూడిన జీవిత శైలిని కాపాడండి. మైదానం మీద ఉన్న అలసట లేదా నొప్పులు నేడు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలపై డాక్టర్ సూచనలు పాటించండి. ఇది త్వరిత సాధ్యం చేస్తాయి. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఈరోజు మీ లోపలి శక్తులు నింపుకునే రోజు. పూర్వ కర్మల ఫలితాలు స్వచ్ఛంగా మీ ముందుకు వస్తాయి. ఆధ్యాత్మిక సాధనలలో ఏ చిన్న ఆలస్యాన్ని అనుభవిస్తున్నారో అది నేడు తొలగిపోతుంది. సద్గురువు లేదా దేవుని ఆశీర్వాదం మీపై ఉంటుంది. వేదమంత్రాలు, ధ్యానం పద్ధతులు ఈరోజు మీ మనసును ప్రశాంతం చేస్తాయి. జీవితం పటిష్టం అవుతుంది. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. దీనితో మిమ్మల్ని ఒక కథ చెబుతాను. సురేష్ అన్న వ్యక్తి కాలం ఉద్యోగంలో నష్టం, ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటుండగా నిన్నటి వరకు తలబడుతున్నాడు. కాని నిన్న రాత్రి అతడు ఒక చిన్న ప్రార్థన చేసి రోజూ చేసే యోగా సాధనలో మరింత ఆనందాన్నే పొందాడు. ఈరోజు ఆ వ్యక్తికి ఒక పెద్ద ఉద్యోగ ఆఫర్ వచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఇది మొక్కజొన్న గడ్డి వెళ్లడంతో పంట కాంతి గొంతును తీసుకొస్తుంది అన్నట్టు నిజమైంది. ఎలాగైనా ఈరోజు మీ జీవితంలో ఏదైనా అవసరం ఉందా? మీకు తెలిసిందని అనుకున్న అకస్మాత్ ఏదైనా వస్తే సెలవులు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. కారణం ఏదైతే అది తప్పకుండా మీకు మంచి మార్గం చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. అది మాకు ప్రేరణ అవుతుంది. అదనపు వివరాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మంగళ, బ్రహ్మ నుండి శక్తిని అందించే దేవుడు. శుభరంగు ఉత్తరం పచ్చ. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార దిగుమతులు, కుటుంబ సుఖసంతోషాలు. ఇటు ముగింపు. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్య మొదలు. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం
ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ఈ వీడియోతో మీరోజు వెలుగొందెను. మీరు సంతోషంగా జీవించండి. బర్